హయత్ యాజమాన్యము హయత్ యాజమాన్యము హయత్ యాజమాన్యము హయత్ యాజమాన్యము మామిడి రైతుల బకాయిలు మామిడి రైతుల బకాయి మామిడి రైతుల బకాయిలు ఎయిత్ ఫుడ్స్ యాజమాన్యం ఎయిత్ ఫుడ్స్ యాజమాన్యం ఎయిత్ ఫుడ్స్ యాజమాన్యం బంగారుపాలెం ఎఫ్ఈఓకి ఇవ్వాల్సిన బకాయిల్ని బంగారుపాలెం ఎఫ్ఈఓకి ఇవ్వాల్సిన బకాయిల్ని బంగారుపాలెం ఎఫ్ఈఓకి ఇవ్వాల్సిన బకాయిల్ని బంగారుపాలెం ఎఫ్ఈఓకి ఇవ్వాల్సిన బకాయిల్ని ఎయిత్ ఫుడ్స్ యాజమాన్యం ఎయిత్ ఫుడ్స్ యాజమాన్యం ఎయిత్ ఫుడ్స్ యాజమాన్యం ఇవ్వాల్సిన బకాయిల్ని ఎయిత్ ఫుడ్స్ ఇవ్వాల్సిన బకాయిల్ని ఎయిత్ ఫుడ్స్ బకాయిల్ని వెంటనే ఎయిత్ ఫుడ్స్ ఫ్యాక్టరీ ఇవ్వాల్సిన బకాయిల్ని ఎయిత్ ఫుడ్స్ యాజమాన్యంతో గత 2023 సంవత్సరం నుండి బంగారుపాలెం ఎఫ్ఈఓ వారి ద్వారా మేము మామిడికాయలు సరఫరా చేయడం జరిగింది. ఈ బకాయిలను గత 3 సంవత్సరాల నుండి యాజమాన్యం ఇవ్వకుండా చాలా మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉంది. మేము ఈ విషయమై అనేక సార్లు చిత్తూరు కలెక్టర్ వారి దృష్టికి తీసుకెళ్తే ఆయన కూడా యాజమాన్యాన్ని సంప్రదించి త్వరగా మీ బకాయిల్ని ఇప్పించేటట్లు మేము కృషి చేస్తామని చెప్పేసి అనేక సార్లు చెప్పడం జరిగింది. అయినా కూడా యాజమాన్యం ఇంతవరకు కూడా స్పందించలేదు. మేము అనేక సార్లు యాజమాన్యం దృష్టికి తీసుకొచ్చినా కూడా వాళ్ళు ఏమాత్రం స్పందించలేదు. చాలా ఇబ్బందిగా ఉంది. మేము సమాధానం చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడింది. కాబట్టి దయచేసి వెంటనే మాకు రావాల్సిన బకాయిల్ని ఇవ్వకపోతే మేము నిరవధికంగా ఫ్యాక్టరీ దగ్గర వచ్చి కూర్చుంటాం. తీవ్రమైనటువంటి పరిణామాలు రావాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి యాజమాన్యం వెంటనే స్పందించి మాకు రావాల్సిన బకాయిల్ని మాకు వారం రోజుల లోపల మాకు బకాయిలు ఇవ్వకపోతే మాత్రం